సెక్షన్ 498 ఐపీసీ భార్యకు హింస లేదా వేధింపులు చేసినట్లు ఆరోపణలలో కేసులు ఎదుర్కొంటున్న భర్తలకు న్యాయపరంగా కొన్ని రక్షణలు మరియు చట్టబద్ధమైన దశలు ఉన్నాయి. అవి ఏంటంటే సెక్షన్ 498 కేసు నుంచి బయటపడడానికి భర్త కోసం చట్టపరమైన దశలు అనగా లీగల్ రెమెడీస్ ఫర్ హస్బెండ్. ఓకే, 1 స్టెప్ 1 ఆరోపణలపై న్యాయ సలహా పొందండి. ఫస్ట్ ముందు నిపుణులైన క్రిమినల్ లాయర్ని సంప్రదించండి. 2 అగ్రిమెంట్ బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ కానీ లోకల్ బెయిల్ కానీ జనరల్ బెయిల్ కానీ దాఖలు చేయండి. ముందుగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటే సెక్షన్ 438 సిఆర్పిసి ప్రకారం అగ్రిమెంట్ బెయిల్ కోసం కోర్టులో దాఖలు చేయండి. పాయింట్ నెంబర్ 3 ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ని పరిశీలించండి. పాయింట్ నెంబర్ 4 కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయండి. పాయింట్ నెంబర్ 5 సెక్షన్ 9 హెచ్ఎంఏ లేదా డైవర్స్ ఫైల్ చేయవచ్చు. పాయింట్ నెంబర్ 6 కేసు క్వాష్ చేయించేందుకు హైకోర్టులో పిటిషన్ సెక్షన్ 482 సిఆర్పిసిని హైకోర్టులో ఫైల్ చేయవచ్చు. పాయింట్ నెంబర్ 7 ప్యారలల్ కేసులపై కౌంటర్ దాఖలు చేయండి. ఓకే, పాయింట్ నెంబర్ 8 మీకు జరిగిన మానసిక వేధింపులపై పోలీస్ కంప్లైంట్ లేదా డెఫమేషన్ కేసు ఫైల్ చేయండి. మీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఆరోపణలు చేసినట్లయితే ఐపీసీ 500 సెక్షన్ డిఫమేషన్ కేసు వేసే అవకాశం ఉంది. లేదా సెక్షన్ 211 ఐపీసీ ఫాల్స్ ఛార్జెస్ను కూడా ఉపయోగించవచ్చు మీరు లాయర్ ద్వారా. ఓకే, పాయింట్ నెంబర్ 9 కుటుంబ సభ్యుల రక్షణకు ప్రయత్నించండి. 498 కేసులో మీ తల్లిదండ్రులు మరియు బంధువులపై ఫేక్ కేసు వస్తే వాళ్ళ తరపున వేరే బెయిల్ లేదా క్వాష్ పిటిషన్ వేయండి. అనగా ఇంకా ముఖ్య విషయాలు 498 కేసు కాంపౌండబుల్ కాదని గతంలో ఉండేది, కానీ కోర్టు అనుమతితో ఎన్నో మెలుకలు పెట్టవచ్చు. కాంప్రమైజ్ విత్ కోర్ట్ లీవ్. ఓకే, 2 మధ్యవర్తిత్వం, మీడియేషన్ ద్వారా పరిష్కారం సాధ్యమైతే అది ఉత్తమమైన మార్గం. కోర్టులో ఉపయోగపడే డాక్యుమెంట్లు, ఫోటోలు, మెసేజ్లు, రికార్డింగ్లు, ట్రావెల్ బుకింగ్స్, బ్యాంక్ స్టేట్మెంట్లు మొదలైనవన్నీ మీ భార్య తరపున మీరు సేకరించండి. ఈ దశలో ఒకవైపు న్యాయరీతిగా మీరు 498 కేసు నుండి బయటపడడానికి మార్గాలు చూపిస్తే, మరోవైపు నిజంగా మీ భార్యకు జరిగిన అన్యాయం ఉంటే ఆమె న్యాయాధికారులను కూడా మనం గౌరవించాలి. ఎందుకంటే సత్యం మీ వైపు ఉంటే ధైర్యంగా చట్టబద్ధంగా ముందుకు వెళ్ళండి. అవసరమైతే మీరు ప్రత్యేకంగా మీ కేసు వివరాలు చెప్పగలిగితే మరింత స్పష్టమైన సహాయం అందించగలుగురు ఏ లాయర్ అయినా సరే. సో ఇది 498 కేసు. హౌ టు గెట్ అవుట్ సెక్షన్ 498 కేసు నుండి భర్తలు బయటపడడం ఎలాగా అనడానికి మీరు మమ్మల్ని మెయిల్ ద్వారా సంప్రదించండి.